సో హలో గైస్, కొంచెం మీరైతే బాగున్నారని కోరుకుంటున్నాను. అంతకుముందు మనం వీడియో లేక కొంచెం లేట్ అయితే అయింది. మనం వాచ్ అవర్స్ కూడా దిగిపోయింది, ఒక 2-3 అవర్స్ వరకు దిగిపోయింది. సో ఆ లేట్ నాన్ని పక్కకు పెట్టడానికి ఒక క్రేజీ కొత్త వీడియోతో ముందు వచ్చిన. సో ఈ వీడియో దేని గురించి అని చెప్పే ముందు తెలిసి అన్ని వీడియోలో అడుగుతూనే ఉంటాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈ వీడియో దేని గురించి అంటే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఒక బడ్జెట్లో దొరికే డ్రోన్ అనమాట, డ్రోన్ కెమెరా అనమాట. సో ఈ డ్రోన్ కెమెరా వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఇది మనకి 3,000 మనకి లభిస్తుంది. సో అంత తక్కువ బడ్జెట్లో బెస్ట్ డ్రోన్ కెమెరా నేను రీసెర్చ్ చేసి వేరే వాళ్ళని అడిగి అమెజాన్ రీసెర్చ్ చేసి లాస్ట్కి ఈ డ్రోన్ అయితే మేము వాడి తీసుకోవడం జరిగింది. సో దీన్ని అయితే ఫటాఫట్ ఓపెన్ చేసి చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేయడానికి మనకైతే ఒక జిప్ అయితే ఇచ్చిండు. ఇలా జిప్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధంగానైతే మనకు లభిస్తుంది. సో దీంట్లో ఏమేమి వచ్చినాయో మీకైతే చూపెడతాను. దీంట్లో మనకి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే రావడం జరుగుతుంది. దీని గురించి మొత్తం యాప్ కంట్రోల్, యాప్ దీన్ని స్కాన్ చేసుకోండి, యాప్ మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇందులో అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చిండు. కొన్ని ఆ ప్యాకెట్లో మనకి ఇలాంటి ప్రొటెక్టర్స్, రెక్కలు పెట్టుకునే ప్రొటెక్టర్స్, ఎక్స్ట్రా రెక్కలు, ఎక్స్ట్రా మోటార్స్ ఇవన్నీ ఇచ్చిండు ఒక ప్యాకెట్లో. అవి మనకు అంత అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మన రిమోట్ అనమాట. ఈ రిమోట్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది గైస్, ఎందుకంటే దీనికి 2 ముంగట యాంటీనా లాంటివి అయితే వచ్చినాయి. సో దీన్ని మనం యాంటీనా అని చెప్పడం అయితే లేదు, కానీ ఇది నార్మలే, యాంటీనాలకి ఏం పనిచేస్తలేదు మేము చూసినట్టయితే. సో దీని కింద ఈ విధంగా 2 ఇలా అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మనం మొబైల్ అయితే పెట్టుకోవాలి, అందరికి తెలిసిందే కదా. సో ఈ విధంగా దీన్ని ఇంక సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఉంది కదా, దీన్ని ఇలా కిందకి ఎగ్గినట్టయితే 3 సెల్లులు అయితే వేసుకోవాలి. ఈ సెల్లులు ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఈ సెల్లులు వాళ్ళు ఇవ్వలేదు, మేము కొనుక్కోవడం జరిగింది. సో అది కూడా ముఖ్యమైనది ఎందుకంటున్నా అంటే అవసరం అవుతున్నది. సో దీన్ని క్లోజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో ఒక బటన్, ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చిళ్ళు. ఈ ఆన్ ఆఫ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే అది లైట్ వచ్చింది కదా, ఆ లైట్ వచ్చిందంటే ఇప్పుడు రిమోట్ వచ్చేసి ఆన్ ఉన్నట్టే. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా వర్క్ అవుతుందో. సో ఈ విధంగా రిమోట్ అయితే ఇచ్చింది. సో ఇంకో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటమ్ అనమాట. సో అది వచ్చేసి మన డ్రోన్ అనమాట. ఈ డ్రోన్ గురించి చెప్పుకున్నట్టయితే దీని క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంది. దీని పేరు చెప్పలేదు కదా మీకు, దీని పేరు వచ్చేసి P12 డ్రోన్ అనమాట. P12 డ్రోన్ అని మీరు అమెజాన్లో సెర్చ్ చేసుకోండి, ఖచ్చితంగా దొరుకుతుంది. P12, P13 మోడల్స్ కూడా ఉన్నాయి, ఇంకా P9, P10, P12, P13 అలా కూడా ఉన్నాయి. మేము తెప్పించింది అయితే P12 అనమాట. సో దీన్ని మీరు వెనక సైడ్ ఈ విధంగా అయితే వచ్చింది. సో మీరు ఈ డ్రోన్లో ఒకటి గమనించినట్టయితే మేము ఇక్కడ కెమెరా అయితే వస్తుంది, డ్రోన్ కెమెరా. ఆ కెమెరాని మేము నార్మల్గానే ఇచ్చిండు, వాళ్ళు ఏం పెద్ద ఫిట్టింగ్ చేసి ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఒక వైర్ క్లిప్ దీంట్లో అటాచ్ చేసి ఇచ్చేసింది అంతే. మేము ఇలా తీయంగానే అది అయితే వచ్చేసింది. అండ్ అది ఎందుకు ఇచ్చేసినామంటే ఆ కెమెరా వచ్చేసి సరిగ్గా వర్క్ అయితే అవ్వట్లేదు, అది ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది. ఈ డ్రోన్ మొత్తంలో బడ్జెట్లో దొరికే డ్రోన్ మొత్తంలో 2 డిసడ్వాంటేజెస్. ఒకటి వచ్చేసి కెమెరా అసలు మాకైతే వర్క్ అవ్వట్లేదు. మేము ఏం చేసినామో కానీ మేము యాప్ అది ఇన్స్టాల్ చేసినాం, అన్ని కలెక్ట్ చేసినాం, అది యాప్ అది వర్క్ అవ్వట్లేదు, అదొకటి. అండ్ రెండోది వచ్చేసి ఈ బ్యాటరీ ఏదైతుందో ఈ డ్రోన్ వెనకాల మీకు చెప్పలేదు కదా, బ్యాటరీ అయితే వస్తుంది. ఈ బ్యాటరీని మనం ఇలా ఈ విధంగానైతే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఆ 2 డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇదే, ఈ బ్యాటరీ బ్యాకప్ అయితే అంతగానం అయితే లేదనమాట. ఇది వచ్చేసి నార్మల్ లిథియం బ్యాటరీ అనమాట. ఈ లిథియం బ్యాటరీలో ఏముంటుంది, ఈ డ్రోన్కి ఇలాంటి బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. మేము దీనికి ఎక్స్ట్రా బ్యాటరీ H1W అలాంటి పెట్టడానికి అయితే ట్రై చేస్తాం, ఆ వీడియో కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కెమెరాని అయితే తీసేసినాం. అండ్ కెమెరా ఉండటంలో కింద ఎక్కువ బరువు అయితే అవుతుంది, ఆ బరువు అవ్వద్దని ఆ కెమెరాని తీసేసి మేము ఫ్లై అయితే వేయడం జరుగుతుంది. ఆ కెమెరాని అయితే తీసేసినాక చాలా లైట్ వెయిట్ అవ్వడం వల్ల డ్రోన్ వచ్చేసి మనం చాలా హైట్లో మంచిగా ఎగరేసుకోవడం వస్తుంది. సో మనం ఫటాఫట్ డ్రోన్ని ఆన్ చేద్దాం. సో ఇలా బ్యాటరీ అయితే పెట్టేసుకున్నాం కదా,
ఈ డ్రోన్ మీద మీరు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అవుతుంది ఇలా. ఇది వచ్చేసి చెప్పాలి కదా, ఇది వచ్చేసి అబ్స్టాకిల్ అవ్వడానికి సెన్సర్ అనమాట. ఏదైనా అడ్డ వస్తే ఇది వచ్చేసి ఆగుతుంది అనమాట. ఇది వచ్చేసి అందుకు పనికి వస్తుంది అనమాట. అండ్ ఈ పవర్ ఆన్ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇంత బాగా లైటింగ్ అవుతున్నది. లైటింగ్ అయితే చాలా క్రేజీ ఉందన్నమాట. లైటింగ్ వచ్చేసి చాలా క్రేజీ ఉంది. ఇప్పుడు లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా, అంటే రిమోట్కి దీనికి కనెక్షన్ లేదన్నట్టు. ఇప్పుడు లైట్స్ బ్లింక్ అవ్వడం ఆపితే రిమోట్కి దీనికి కనెక్షన్ ఉందన్నట్టు. సో మనం ఫటాఫట్ దీన్ని కనెక్ట్ చేసుకొని ఎగిరేద్దాం డ్రోన్ని. లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి నేను డ్రోన్ ఇస్తున్నా, ఆన్ చేసిన, రిమోట్లో లాంగ్ ప్రెస్ వచ్చి ఏం లేదు సింపుల్. దీని అయితే కింద పెడతా, దాన్ని కింద పెట్టినా ఇదిగోండి ఇలా అన్నా కనెక్ట్ అయిపోయింది అంతే. అక్కడ మీరు చూసుకోవచ్చు కనెక్ట్ అయిపోయింది, అందుకే లైట్స్ అయితే బ్లింక్ అవ్వట్లేదు. సో అదనమాట. ఈ విధంగా కనెక్ట్ చేసుకొని మీరైతే ఫ్లయింగ్ అయితే వేసుకోవచ్చు. ఫ్లయింగ్ వీడియో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లయింగ్ ట్యూటోరియల్ అయితే యూజ్ చేద్దాం. లెట్స్ గో. సో మధ్యలో వీడియోని అయితే ఆపడం చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఊరికే వీడియోస్ లేట్ అయితే అవుతున్నాయి. నేను డ్రోన్ని కనెక్ట్ చేసిన రిమోట్కి చూడండి. ఇప్పుడైతే ఎంత హైట్ అంత హైట్ అన్నీ పోతుంది. హైట్ లేకపోతే ఇక్కడ ఓపెన్ చేస్తే పోతాం. అయితే మీరు చాలా అద్భుతంగా అసలు డ్రోన్ ఇంత బడ్జెట్లో ఇంత మంచి డ్రోన్ అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. డ్రోన్ అంటే ఇంత బడ్జెట్ డ్రోన్ అయితే చూసుకున్నట్టయితే అక్కడైతే ఇరికింది. సో అది ఎట్లయితుందో వచ్చాకే లేదో కూడా అర్థం. సో మీరు డ్రోన్ చూసుకున్నట్టయితే అక్కడ ఇరికింది ఆ బిల్డింగ్కి. అసలు అటు మీరు మనం చూసుకున్నట్టయితే బాగా వచ్చింది. మేము ఎగరేసినప్పుడే బాగా వచ్చింది. సో అందుకోసం మేము అక్కడ పోయి ఎక్కింది. మేము ఇటు సైడ్ ఎగరేస్తా అంటే మా ఎంకల గాలి వచ్చాక ఎంకలకే పోయింది, కానీ ఇక అట్లా ఇరికిపోయింది. సో చూసి లేదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోండి. సో ఈ వీడియోని ఇక్కడికే కట్ చేస్తున్నాం. అండ్ డ్రోన్లో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఈ డ్రోన్లో ఛార్జింగ్ పెట్టి ఇంకో పార్ట్ కూడా తీయడానికి ట్రై చేసి మన ఫోన్తో కనెక్ట్ చేసి చూపెడతాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.